దొరికే వచ్చాను. నన్ను వదిలి చెన్నైకి పోదామనుకుంటే నేనెలా వదులుతాను? రేయ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. మేడం చెన్నై చెక్ చేయడానికి స్టేషన్కి వస్తుంది. మీరు 3 గ్రూపులుగా విడిపోయి సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడకి అర్జెంటుగా వెళ్ళిపోండి. మేడం కనపడగానే నాకు కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే సార్. జాను 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 వస్తున్నా, జాను వస్తున్నా. బాబు, త్రివేణి పద. అన్నయ్య గారు, నన్ను ఎలాగైనా గెలిపించాలని ఇప్పటికే తులసి చాలా కష్టపడుతోంది. మళ్ళీ మీరెందుకు అన్నయ్య శ్రమ పడటం? ఇందులో శ్రమేముందమ్మా, మీరు తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో నాదో చిన్న ఉడత సాయం అంతే. నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఆ కార్యకర్తల్లో కలిసిపోయి పదండి వెళ్దాం. విశాలక్ష్మి గారికి ఓటేయాలి. 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 విశాలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. విశాలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏమైంది? బాబు బాబు ఏమైంది బాబు? ఏమైంది? ఫిట్స్ వచ్చినట్టున్నాయి. వెళ్ళి కీస్ తీసుకురండి. వెళ్ళండి. మెల్లిగా బాబా.
జాగ్రత్తగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, నువ్వు జాగ్రత్త. అలాగే. విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పదండమ్మా. పదండి. హలో, పోలీస్ స్టేషన్. ఇలా హఠాత్తుగా బాను అన్ని సర్దుకుని ఎటు వెళ్ళిపోయి ఉంటుంది? అసలు ఏం జరిగిందో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదండి. ఏమండి, బాను ఏదో లెటర్ రాసిందండి. ఆంటీ అంకుల్కి క్షమాపణలు కోరుతూ రాస్తున్నాను. నేనేదో చిన్న సాయం చేశానని కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. దీనికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఎలాగైతే వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను. కారణం ఇది అని మీకు చెప్పాలనున్నా నాది చెప్పుకోలేని పరిస్థితి. దయచేసి నన్ను క్షమించండి. ఇట్లు మీరెప్పుడూ బాగుండాలని కోరుకునే మీ భాను. పెళ్లి విషయంలో మనం ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టున్నామండి. అందుకే తను అలా వెళ్ళిపోయింది. కానీ తనకిష్టమైతేనే కదా చేసుకోమని చెప్పాం. లేదంటే మనం బలవంతం చెయ్యం కదా త్రివేణి. నాకు తెలిసి మనకి చెప్పుకోలేని ప్రాబ్లం ఇంకా ఏదో ఉంది. ఇంతకీ బాను ఎటెళ్ళిందో ఏమోనండి. కొద్ది రోజుల్లోనే మనకి దగ్గరయ్యి ఇవాళ సడన్గా దూరంగా వెళ్ళిపోయిందనగానే మనకే ఇంత బాధ కలుగుతుంటే తనకి ఇంకెంత బాధగా ఉంటుందో. ఈ ఇంటికి తనకి ఏదో రుణానుబంధం ఉందనిపిస్తుంది త్రివేణి. దేవుడా, బాను ఎక్కడైతే క్షేమంగా సంతోషంగా ఉంటుందో అక్కడికే పంపించు. విశ్వ, పొరపాటు నేను దుబాయ్కి వెళ్తున్నానని తెలిసి జై సార్ మనల్ని ఫాలో అవుతూ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే? రాడు, ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు అపర మేధావని తెలిసే నా ప్లాన్ నేను వేశాను. పద.